రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఆమనకల్లు పట్టణంలోని చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ నియాట గీతా నరసింహ, మాజీ జెడ్పీటీసీ శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు దశాబ్దం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కొత్తగా 5.61 లక్షల రేషన్ కార్డులను అందజేస్తున్నామని, గత ప్రభుత్వం రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. పాతవి కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి దాదాపు రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలకు చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతున్న లెక్క చేయకుండా ప్రజాప్రభుత్వం అని నిరూపించుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 3,10,00,000 జనాభాకు 6 కిలోల సన్నబియ్యం మొత్తం 95 లక్షల కుటుంబాలకు కొత్తవి, పాతవి రేషన్ కలిపి ఇవ్వనున్నామని తెలిపారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని అన్నారు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రజల అదృష్టం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత టీఆర్ఎస్ పాలన వచ్చి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన అవ్వలేదు. ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన అవ్వలేదు. మళ్ళీ ప్రజలంతా గుర్తు చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే మళ్ళీ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మళ్ళీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ఇవాళ మరి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టి ఇవాళ రేషన్ కార్డులు ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు పావుల వడ్డీ ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళలకు పెట్రోల్ పంపులు ఇవ్వడం కానీ, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం కానీ, 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు తప్పకుండా ఇంకా మిగతా ఎన్నో పనులు కాంగ్రెస్ చేయడం జరిగింది. రైతు భరోసా కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి చెందే విధంగా చేసాడు. ఇవాళ ఇండ్లు 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఇచ్చే పాపారం అవ్వలేదు. ఇవాళ ఇండ్లు ప్రతి ఊరికి పేదవానికి, గుడిసె ఉన్న పేదవాడికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సోమవారం రోజు బిల్లు వస్తుంది. దాని ఇండ్లు ప్రతి దగ్గర ఇవ్వడం ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలకు అంతా మరి బీద వాళ్ళకి అందరికి ఇట్టంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈరోజు రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను 10 సంవత్సరాలు కూడా ఎవ్వరికి కూడా న్యాయం చేయకుండా రేషన్ కార్డు ఇవ్వకుండా ఈరోజు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. అలా కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా అందరికీ బియ్యం రావాలి, ఒక్కొక్క మనిషికి 6 కిలోల బియ్యం లెక్కన ఫ్రీ ఇచ్చే విధంగా ఈరోజు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,61,000 రేషన్ కార్డులు ఇస్తూ అందులో 27,83,000 మందికి లబ్ధి చెందే విధంగా మొత్తం ఈరోజు రాష్ట్రంలో 3,10,00,000 మందికి ఈరోజు 3,10,00,000 మంది సభ్యులకు ప్రతి మనిషికి 6 కిలోల రేషన్ బియ్యం అందే విధంగా, ఫ్రీ బియ్యము, సన్న బియ్యం అందే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి మా కల్లకుర్తి నియోజకవర్గం ఆమనల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి కూడా ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు మన రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు బస్సులో ప్రయాణించడం, ఫ్రీ బస్ కానీ, అదేవిధంగా మహిళలు ఇంట్లో కరెంటు వాడుకుంటా కూడా గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, అదేవిధంగా వంట చేసుకుంటామంటే కూడా గ్యాస్ సిలిండర్కి 500 సబ్సిడీ ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ చేస్తూ రైతు భరోసా ఇస్తూ ఈరోజు కార్మికులకు, కర్షకులకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి అందరూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రేషన్ కార్డులు ఇస్తున్నందుకు, ప్రత్యేకంగా ఈ రోజు ప్రారంభిస్తున్నందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.